బ్రతుకు తెరువు కోసం వెళ్లిన ఓ భారతీయ మహిళ అరబ్ దేశంలో నరకయాతన అనుభవిస్తోంది. తన్ను కాపాడాలంటూ కన్నీరు మున్నీరవుతోంది. తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం గోపాలపురం ఎస్టీ కాలనీకి చెందిన భాగ్యవతి అనే మహిళ కువైట్లో బందీగా చిక్కుకుపోయింది. పీలేరుకు చెందిన చిన్నబ్బ అనేటువంటి ఏజెంట్ ద్వారా భాగ్యవతి ఉపాధి కోసం కువైట్కు వెళ్ళింది. అయితే అక్కడ ఆమెను ఒక కువైట్ షేక్ ఏజెంట్ అమ్మేసినట్లు బాధితురాలు వీడియోలో తెలిపారు. చెప్పిన పని కాకుండా అక్కడ దాదాపు తను శారీరకంగా మానసికంగా తీవ్ర చిత్రహింసలకు గురి చేస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. ఈ నరకం తాను భరించలేకపోతున్నానని, ఎలాగైనా తనను రక్షించి ఇండియాకు రప్పించాలని భాగ్యవతి ఒక వీడియో కాల్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి మొరపెట్టుకుంది. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ ఈ విషయంలో వెంటనే జోక్యం చేసుకుని తనను సురక్షితంగా స్వస్థలానికి తీసుకురావాలని ఆమె వేడుకుంటోంది. అయ్యా నమస్తే అయ్యా, చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, అలానే మేము చంద్రగిరి నియోజకవర్గానికి చెందిన అమ్మాయిని అయ్యా. నేను ఎస్టీ అనాథుల గిరిజనకు సంబంధించిన అయ్యా. మా ఎమ్మెల్యే గారికి దయచేసి ధర్నాలు పెట్టి చెప్తున్నాను అయ్యా. నేను చిన్నబ్బాని పిగిలేరు ఏజెంట్ ద్వారా నేను కువైట్కి వచ్చానయ్యా. ఇక్కడికి వచ్చినాక మాకు ఇతను అమ్ముకున్నాడని తెలిసిందయ్యా. ఇక్కడ ఏరే ఇంట్లో పెట్టారయ్యా. ఇక్కడ ఏరే ఇంట్లో పెడితే పని కాకుండా వాళ్ళు పర్సనల్గా మేడం వాళ్ళు లేనప్పుడు వాళ్ళు ఎక్కడంటే అక్కడ చేతి తీసి మమ్మల్ని హింసలు పెడుతున్నారయ్యా. 4 నెలలు పొద్దైపోయిందయ్యా. 4 రోజులు ఆ ఇంట్లో 4 రోజులు ఆ ఇంట్లో పెట్టి మమ్మల్ని ఇబ్బందులు పెడతా ఉన్నారయ్యా. మాకు ఫోన్లు కూడా ఇవ్వట్లేదయ్యా. ఇక్కడ మేము ఇంటికి వెళ్ళిపోతాం, మేము ఉండమని చెప్తామంటే అసలు ఫోన్లు బిట్టుకొని మీరు పోయేయట్లేదు, వచ్చేయట్లేదు, మిమ్మల్ని ఎందుకు అమ్ముకున్నారు, అంతకు అమ్ముకున్నారని చెప్పి మాట్లాడుతున్నారయ్యా. దయచేసి మమ్మల్ని ఇక్కడ నుంచి ఇండియా రప్పించండి అయ్యా. అప్పులు పాలైపోయి ద్వారా నేను ఇటు వచ్చేసానయ్యా. నా బిడ్డలు అదే అప్పులు పాలైపోయి బిడ్డల గురించి నేను ఎంత దూరం వచ్చేసానయ్యా. నేను ఏజెంట్ ద్వారా మోసం అయిపోయి వచ్చేసానయ్యా. నేను దయచేసి మీ కాళ్ళు పట్టుకుంటానయ్యా. నన్ను ఇండియాకి రప్పించండి అయ్యా.